అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ, వైట్ కాకరకాయ అయితే నేనైతే తీసుకున్నాను. ఫ్రై అయితే చేసి చూపిస్తాను. ఈ విధంగా చేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇదిగా అయితే మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పెంకు తీసుకొని వేయించే విధానం బట్టే కాకరకాయ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. నేను ఓన్లీ ఫ్రై చూపిస్తున్నాను కాబట్టి పెంకు మీదనే ఉప్పు కారం వేసి అయితే చూపిస్తాను అనమాట. ముందుగా ఒక 10 నిమిషాలు పెద్ద ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత చిన్న ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వేయించుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇలా తర్వాత మూత తీసేసుకొని ఇంకా చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలానే తినేస్తాను. నాకు ఒక్కదానికే ఆ ఫ్రై మొత్తం సాలకొస్తుంది అనమాట. ఇష్టంగా ఏదైనా తిన్నామనుకోండి అది చాలా ఇష్టంగానే మారిపోతుంది. మీరు కాకరకాయతోనే ఏది ఇష్టపడతారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఉంటాను.